దమ్ముంటే లోక్సభ ఎన్నికల్లో ఒక్క ఎంపీ సీటు గెలవండి. ఇది బీఆర్ఎస్ కో సీఎం రేవంత్ ఛాలెంజ్. అక్కడ ఎక్కడా కాదు, మల్కాజ్గిరిలో చూసుకుందాం రా అంటూ రేవంత్కు కేటీఆర్ సవాల్. ఎస్, మీ ఛాలెంజ్కి మేము రెడీ. 1 సీట్ 1 ఫైట్, నేను రెడీ, మీరు రెడీనా? మల్కాజ్గిరిలో నువ్వా నేనా చూసుకుందాం రా. ఇది రేవంత్కు కేటీఆర్ సవాల్. లోక్సభ ఎన్నికలకు ముందే తెలంగాణ దంగల్ వేడెక్కింది. సవాళ్లతో నేతలు శివాలెత్తిపోతున్నారు. చూసుకుందాం రా అంటూ ఛాలెంజ్లు చేసుకుంటున్నారు. పార్లమెంట్ ఎన్నికలకు ముందే తెలంగాణలో సవాళ్ల పర్వం రాజకీయాలను సలసల కాగేలా చేస్తోంది. నేతలు శివాలెత్తేలా చేస్తోంది. వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఒక్క సీటులోనైనా గెలిచి చూపించాలని బీఆర్ఎస్ కు, ఎమ్మెల్యే కేటీఆర్ కు చేవెళ్ల జనజాతర సభ సాక్షిగా కొద్ది రోజుల క్రితం సవాల్ విసిరారు సీఎం రేవంత్ రెడ్డి. రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో నేను సవాలు విసురుతున్నా. నీ చేతనైతే దమ్ముంటే, నువ్వు మగోడివైతే ఈ తెలంగాణ రాష్ట్రంలో బిడ్డ ఒక్క సీటు గెలిచి చూపించు. నీ అయ్యా నువ్వు వస్తావా, నీ అయ్య వస్తాడా, మా కార్యకర్తలు చూసుకుంటారు. బిడ్డ నువ్వు అనుకుంటున్నావా అల్లా తప్పగాడని? రేవంత్ సవాల్ కు స్పందించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్. ఫస్ట్ మీరు హామీలు అమలు చేసి చూపించిందంటూ ఛాలెంజ్ చేశారు. మగాడివైతే నువ్వు మరి 2 లక్షల రుణమాఫీ అన్నావు, రుణమాఫీ చేయని నేను కూడా అనవచ్చు. మగాడివైతే రైతు భరోసా స్టార్ట్ చేయి, 70 లక్షల రైతుల ఖాతాల్లో డబ్బులేయని నేను కూడా అడగవచ్చు. మగాడివైతే మహాలక్ష్మి స్టార్ట్ చేయి, 1,67,00,000 మంది ఆడబిడ్డలు ఉన్నారు, నెలకు 2,500 ఇస్తానన్నావు, స్టార్ట్ చేయి నేను కూడా అడగవచ్చు. కానీ నేను ఇవన్నీ ఏమనట్లేదు. ఆ తర్వాత సవాళ్ల పర్వాన్ని ఇంకాస్త ముందుకు తీసుకెళ్లారు కేటీఆర్. ఇక ఒక్క సీటు గెలిచి చూపించడం కాదు, ఒకే ఒక్క సీటులో పోటీ పడదాం రా అంటూ రేవంత్ కు సరికొత్త సవాల్ విసిరారు కేటీఆర్. మల్కాజ్గిరి పార్లమెంటు స్థానంలో పోటీ చేద్దామని సవాల్ విసిరారు. తాను సిరిసిల్లలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వస్తానని సీఎం రేవంత్ కొడంగల్లో ఎమ్మెల్యే పదవికి, సీఎం పదవికి కూడా రాజీనామా చేసి మల్కాజ్గిరి లోక్సభ సీటులో తనపై పోటీకి దిగాలన్నారు. మల్కాజ్గిరి బరిలో ఫేస్ టు ఫేస్ తేల్చుకుందామంటూ సీఎం రేవంత్ కు ఛాలెంజ్ చేశారు కేటీఆర్. సేఫ్ గేమ్ వద్దు, డైరెక్ట్ ఫైట్ అంటూ ఓపెన్ గా చెప్పేశారు కేటీఆర్. ఒక్క సీట్ అయినా గెలవము అనే మాట మాట్లాడావు కదా, నీకు నిజంగానే దమ్ముంటే రేవంత్ రెడ్డి గారు, నేను సవాల్ చేస్తా ఉన్నా, నేను నా సిరిసిల్ల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వస్తా. నువ్వు నీ ముఖ్యమంత్రి పదవికి, కొడంగల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిరా. నీ సిట్టింగ్ సీటు మల్కాజ్గిరిలో ఇద్దరం కొట్లాడదాం. ఆ ఒక్క సీట్లోనే తేల్చుకుందాం. ఈ రాష్ట్రం అంతా అతలాకుతలం చేయాల్సిన అవసరం లేదు. ఆ ఒక్క సీట్లోనే నేను వస్తాను మా పార్టీ తరపున, నీ తరపున నువ్వు రా, నీ కాంగ్రెస్ పార్టీ తరపున. అక్కడ తప్పకుండా తేల్చుకుందాం. నిజంగానే ధైర్యం ఉంటే, నిజంగానే దమ్ము ఉంటే, తెగువ ఉంటే నువ్వు రా, కొడంగల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయి, ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయి. మన మల్కాజ్గిరిలో నీ పార్టీ అభ్యర్థిగా నువ్వురా, నేను కూడా నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి నేను కూడా వస్తా, అక్కడే తెలుసుకో. ఈ సవాళ్ల పర్వం తెలంగాణ దంగల్లో శివాలు రేపుతోంది. కేటీఆర్ ఛాలెంజ్ పై కాంగ్రెస్ నేతలు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. ఇక కేటీఆర్ ఛాలెంజ్ ను మరో ఛాలెంజ్ తో కాంగ్రెస్ ఛాలెంజ్ చేస్తుందా?